ప్రభు యొక్క మహాశక్తి నీకు బలమును సమకూర్చుతున్న ఈ సమయంలో అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు కోరుకుంటున్నాడు. ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడైనా విజయం నీ సొంతం చేయబోతున్నాడు. యెహోషాపాతు ప్రార్థించగా ఆత్మ వచ్చింది. మీరు ప్రార్థించగా దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని బలపరచు. గొప్ప విజయం. అది శరీర రోగమైన, వ్యాధి అయినా, శత్రువులైనా, ఏదైనా నా దేవుని పక్షాన నిలబడి కార్యం చేయబోతున్నాడు. అందరూ మీ కుడి చేతిని హృదయం మీద పెట్టుకుని, గోడ మీద పెట్టుకుని ఒక మాట చెప్పండి. యేసయ్యా మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. అదే మనసు, అదే మాట నీ హృదయమందు దేవునితో మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మనలను మేపే దేవుడు, ఆయనే మనలను మేపే దేవుడు. రెండవ మాట ఆయన మనము, ఆయన వారం. ఆయన వారం అంటే మనకి లోపం ఏది ఎక్కడ కూడా లేదు. ఆయన సొంత బదులు మనం దేవుడు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా మనం ఏ విషయంలో కూడా వ్యాధుల మీద కానీ, సమస్యల మీద కానీ ఎటువంటి భయము లేకుండా తప్పించి మనలను ధైర్యపరిచి మనకి తోడు నీడుగా ఉన్న దేవుడు. స్తోత్రం చెప్తామండి. అలాగే ఆయన మానవుల పట్ల చేసే కార్యాలు సమయాన్ని బట్టే చేస్తాడు కానీ మన ఇష్ట ప్రకారంగా చేయి. ఆ విషయం కూడా దేవుడు మరి దైవజనం తెలియజేశారు. సమయం ఆయన చేతుల్లో ఉంది, కార్యం ఆయన చేతుల్లో ఉంది. అలాగే యెహోషాపాతు ప్రార్థించగా ఆయన ఏం చేశాడంటే శత్రువుల మీద గొప్ప విజయాన్ని మనకి ఇచ్చారు. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన చేయకుండా సొంతం తినేసి పడుకుంటే ఏం సాధించదు. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. మనం జయించాలంటే మనం ఏం చేయాలంటే వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి, ఈ మూడు కలిసి ఉండాలి. అప్పుడు అయ్యని చెప్పినట్టుగా ఎంతో శక్తి మనకి దేవుడు ఇస్తాడు. అయ్యనికి మాట చెప్పాడు కదా, నీవే నాకు ఎత్తు అంటే ఇంకా మన వెనకాల ఎవరు కూడా లేదు సహాయం చేయడానికి దేవుడు తప్ప. అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలో మన దైవజనించినటువంటి వాక్య సందేశం ద్వారా అందరూ కూడా బలపడాలి. అందరూ బలపడాలండి, బయలుపడాలండి. ఎటువంటి చింత కలిగినప్పుడు కూడా కన్యలు దేవుడు తుడిసి వెయ్యాలని మరి సంవత్సరం దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారముగా మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి క్యాబినెట్ లో పనిచేసుకున్నటువంటి దైవజనందరినీ కూడా ఆహ్వానించాలి. అంటే దేవుడు ఒక్కొక్కరి ద్వారాగా ఒక్కొక్క సందేశాన్ని మీకు ఇస్తున్నారు. దాన్ని గమనించాలి. గమనించిన తర్వాత ఆయా జీవాహారం తీసుకొని ఎవరు ఏ విషయంలో తెలియజేశారు అనేది రాసుకొని వాటి ద్వారా చదువుకుంటూ మీ విశ్వాసాన్ని ఇంకా ఏం చేయాలి చెప్పండి,
ఇంకా పెంచుకోవాలన్నమాట. అలాంటి కృప దేవుడు ఇవ్వాలని దైవజనుల గురించి మనం ప్రార్థన చేద్దాం. అలాగే రోజు మరి దైవజనులకి మా కుటుంబానికి కూడా ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి మరి జంగం కొన్నేళ్ళు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి సత్యని వాక్య సందేశాన్ని మరి తెలియజేసినటువంటి సమయానికి మరి దైవజనులు సుందర విజయన్ గారు మన మధ్యలో వచ్చి దేవుడు ఆత్మ చేత మనకి జరిగింపజేసినటువంటి ఈ వాక్య సందేశం మనకి తెలియజేసి మరి ప్రయాణంలో కూడా క్షేమంగా మన మధ్యకి నడిపించిన గొప్ప దేవునికి దైవజనులకి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైన క్రీస్తు నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కూడా మరి ఆరాధన ఉంది. రాత్రి కూడా మరి మా రామచంద్రపురం రీజనల్ నుంచి చైర్మన్ గారు వస్తారు కనుక వారు కూడా వాక్య సందేశాన్ని అందిస్తారు రాత్రికి. అలాగే పగల కూడా ఆరాధన ఉంది. రేపు దైవజనులు వస్తారు. మరి ఎంతమంది దైవజనుల చేత వాక్యం చెప్పిస్తున్నాం అంటే ఎవరి కోసం చెప్పండి? నా కోసమా? మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం. మీరు ఆధ్యాత్మికంలో బలపడాలి, ఎదిగాలి, ఫలించాలి. దేవుడు ఈ సంవత్సరం అది అద్భుతంగానే వాక్యం ద్వారా అందరితో కూడా మాట్లాడుతున్నాం. గమనం చేసుకోవద్దని చెప్పడం సార్. సమయంగా పాట పాడండి. కార్యక్రమాన్ని ముగించుకుందాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
హల్లెలూయా. ఒకసారి దేవుని బలిగా స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. మన సాయంకాలం 7 గంటలకల్లా ప్రారంభమవుతుంది కనుక ఈ కోరికను ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాల్సిన మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన. మహాగణుడా, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాలం మొదలుకొని ఎంతవరకు ప్రభు నీ దేవుని మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశము ద్వారా ప్రతి ఒక్కరు కూడా విని గ్రహించుకొని వాటి ద్వారా జీవించడానికి ప్రభు చూపించండి. నేను ఏ మానవుడు కూడా ప్రభా ఏ సమస్య వచ్చినా జయం పొందలేడు, కానీ నీవు మాత్రం ఉంటేనే జయం పొందగలం ప్రభు చెప్పేంత వరకు అనేకమైన సత్యాలు విషయాలు మాకు దైవజన్మం ఎంతగానో తెలియజేసే వాక్యంలో ఉంది. విన్న ప్రతి ఒక్కరిని నీ మందిరములు అలాగే బయట ప్రపంచంలో ఎవరైతే స్వరం ద్వారా వింటున్నారో వారు కూడా గ్రహించుకుని ప్రభు నీ వైపు తిరిగే కృప అందరికీ దయచేయండి. ఎత్తబడిన ప్రతి కానుకలు కూడా ఆశీర్వదించి దీవించు. అలాగే ఆర్కేశ్వర సోదరుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంకేతాలు అందిస్తున్నప్పుడు ఆయన మన పాటలు పాడే బిడ్డలను ఎంతవరకు ఆరాధన నడిపించే వారిని నీ యొక్క కృపాన్ని ప్రేమ అందరి మీద అనుగ్రహింపజేసి చెడ్డలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ కూడా నీ మహిమలో జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదించమని దేవాది దేవుడు తండ్రి యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ జనని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వచ్చే 2వ రాకడ పర్యంత వరకు సదాకాలము అందరికీ తోడు నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ సెలవు తీసుకోవాలని మనం చేస్తాము.